ఋత్విక్ గారు ఋత్విక్ గారు ఇటు యా సార్ చెప్పండి సార్. అంటే చాలామంది స్పీచెస్లో గోల్డెన్ స్పూన్ అన్నారు కదా. అవునవును సార్. ఇందాక రవి గారు కూడా అన్నారు ఆ యాటిట్యూడ్ తీసేస్తేనే సక్సెస్ అవుతారు ఇండస్ట్రీలో, అలాంటివి ఏం కుదరదని. డెఫినెట్లీ. సో ఆ యాటిట్యూడ్ లేకపోతే అది ఒకటి ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ తీసేయడానికి ఎన్ని డేస్ పట్టిందండి వన్స్ యూ స్టార్ట్ ద ఫిల్మ్? సార్ నేను ఈ ఫీల్డ్కి ప్యాషన్ తోటి వచ్చాను సార్. క్రాఫ్ట్ మీద, యాక్టింగ్ మీద ఉన్న పిచ్చి వల్లనే వచ్చాను. సో అది ఉన్నప్పుడు ఇవన్నీ నేను పట్టించుకోను సార్. ఇవంతా ఐ థింక్ ఎంత గ్రౌండెడ్ ఉంటే అంత మంచిది ఎప్పటికీ, లైఫ్ లాంగ్. సో ఐ హెవ్ నెవర్ టేకెన్ ఎనీథింగ్ అట్లా సార్. ఆ థాట్ ప్రాసెస్ అసలు ఆలోచించలేదు కూడా ఎప్పుడు. సో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్? అంటే నేను అంత ఆలోచించలేదు. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు కెమెరాకి ఫేస్ అవ్వాలనే అసలు నేను ఎదురు చూశాను సార్. చిన్నప్పటి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎదురు చూశాను. సో ఈరోజు అలాంటి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు ఎందుకు సార్, అది ఇంకా చేయాల్సిందే. ఇంకా ఐఎమ్ హ్యాపీ. కెమెరా మీద ఎంతసేపు ఉంటే అంత గ్లో, అదొక ఎనర్జీ. నిహారిక ఇక్కడ యూజువల్లీ ఇండస్ట్రీలో కొత్తగా సినిమాలు చేసేటప్పుడు యాక్చువల్లీ కొంచెం రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరన్నా వస్తే ఒక రిమార్క్ ఉండేది ఏంటంటే, వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా అంతే ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలిగారు, ఎంత కాస్ట్లో చేయగలిగారు? అండి సో బేసికలీ మీరు అన్నట్టుగా దట్ హ్యాపెండ్, బట్ దెన్ ఐ థింక్ ఆఫ్టర్ లైక్ కరెక్ట్ ప్రాసెస్గా చేసుకొని కొంచెం స్క్రిప్ట్ మీద అండ్ ప్రొడక్షన్ మీద వీ క్లియర్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ వీ డిడ్ ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వెరీ వెల్. అంటే ఎదుర్కొన్నాము మీరు అన్నట్టు, బట్ ఇంకా ఇట్స్ ప్రిటీ కామన్ బికాస్ we just started, but we got hold of Anil, and our cinematographer also really helped us a lot in processing the whole thing anamata. Deeniki inta kharchu avute ante, inka like we didn't go beyond whatever was required for the story and we spent. సో మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్? రోజు సెట్కి వచ్చి కూర్చునే ప్రొడ్యూసరా లేకపోతే ఎవరో ఒకరి మీద వదిలే ప్రొడ్యూసరా? మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ నేను సెట్కి వచ్చి కూర్చునే ప్రొడ్యూసరే. బికాజ్ ఐ రిలీజియస్లీ నాకు అంటే ఏమవుతుందో అనేది ఆ క్యూరియాసిటీ యూస్ టు కిల్ మీ అనమాట. ఓకే యునో ఇస్ ఎవ్రీ వన్ లైక్ టేకింగ్ ఈక్వల్ పార్ట్, వాళ్ళ చేస్తున్నారా అందరూ and the actors and like you know, so it was really wonderful interacting with every actor also. ఇప్పుడు ఇంట్లో ఒక అంబియస్ యాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు ప్రొడ్యూసర్ అయ్యారా, లేదంటే ప్రొడ్యూసర్ అవ్వాలని ముందు నుంచి ఏదైనా గోల్ ఏమైనా ఉండేదా? నాకు అంటే తమ్ముడు ఉన్నాడు, ఇంట్లో యాక్టర్ ఉన్నాడు అని ఏం లేదండి. ఇట్ సో హ్యాపెండ్, ఆ టైమింగ్ అలా ఫిక్స్ అయిపోయింది. ఓకే నౌ బికాజ్ మా ఇంట్లో మా హోల్ ఫ్యామిలీకి మూవీ పిచ్చి అనమాట కొంచెం. అంటే ఏ మూవీ అయినా వీ యూస్ టు గో వాచ్ సిన్స్ చైల్డ్హుడ్. ఆ క్రేజ్ ఉండేది. వీ యూస్ టు లిసన్ టు అ లాట్ ఆఫ్ సాంగ్స్, మూవీస్ చూసేవాళ్ళము ఇదంతా. సో ఆ టైమింగ్ అలా సెట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ప్రొడక్షన్లోకి దిగిపోదాము అనే ఇంటెన్షన్ ఏం లేదు, కానీ ఇట్ జస్ట్ హ్యాపెండ్. టైమింగ్ అంటారు కదా, డెస్టినీ. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఆ ప్రొజెక్షన్ ఇది అంత ప్రాజెక్ట్ అంతా ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేదని చెప్తున్నారు. 2-3 డైరెక్టర్ ఎవరో మారారని చెప్తున్నారు. దాని వెనకాల ఏం జరిగింది? అవునండి, అంటే ఐ థింక్ ఇట్స్ క్వైట్ కామన్ వేర్ యునో స్టార్టింగ్ కాబట్టి కొంచెము అలా మారారు. బట్ దెన్ ఇంకా ఈవెన్చువలీ వీ థాట్ we got the right person, and you know in terms of mana production aina gaani he used to like plan everything really well. So ala cheyagaligamu. అంటే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల బయటకు వెళ్ళారా లేదంటే ఏదైనా? యా క్రియేటివ్ డిఫరెన్సెస్ ద్వారా. రితిక్ గారు అండి, ఇందాక మీ స్పీచ్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు, పెయిన్ కనిపిస్తుంది. లైక్ ఏంటి, చాలా ట్రై చేశారా హీరోగా బయట ప్రొడక్షన్స్లో కానీ ఆడిషన్స్కి వెళ్ళడం అవన్నీ? ఒకసారి ఎలా ప్రొడ్యూస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. అండ్ దెన్ యా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 8 years ఐ హ్యావ్ డన్ ఆల్ ఆడిషన్స్. అన్నీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ హ్యావ్ బీన్ సెండింగ్. బాంబేలో పంపించాను, ఇక్కడ పంపించాను, ఇంట్రడక్టరీ వీడియోస్ పంపించాను ఎన్నో కాస్టింగ్ ఆఫీసెస్కి. బట్ కొన్నిటికి వచ్చాయి కాల్ బ్యాక్స్, నెక్స్ట్ రౌండ్కి వచ్చాయి, కానీ దాని తర్వాత ఇంకా థర్డ్ రౌండ్కి ఇట్ వాజ్ ఏమీ సౌండ్ చేయలేదు. మంత్స్ ఎదురు చూశాను. ఈ ప్రాసెస్లో కూడా ఐ హ్యావ్ సీన్ సో మెనీ డౌన్స్. కానీ
ఒకటే నాకు స్ట్రాంగ్ ఉన్నది నా క్రాఫ్ట్ మీద ఉన్న నమ్మకం సార్. యాక్టింగ్ చేయాలని ఆ ఒక్క నమ్మకమే నన్ను పుష్ చేసింది. అండ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఈరోజు ఇక్కడ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ ద క్రాఫ్ట్. ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు. డెబ్యూ సినిమా అంటే హీరో గారు డెబ్యూ సినిమా అంటే ఈజీ గోయింగ్ క్యారెక్టర్స్, కాలేజ్ బాయ్స్ క్యారెక్టర్స్, లవ్ స్టోరీస్ ఇలాంటి చూస్ చేసుకుంటుంటారు కదా. అవును సార్. మీరేమో ఫస్ట్ సినిమాలోనే కొంచెం టఫ్ టాస్క్ ఏదో పట్టుకున్నట్టున్నారు. 2 డిఫరెంట్ వరల్డ్స్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎమోషన్, కామెడీ ఇవన్నీ అన్నీ చేయాలన్న ఉత్సాహంతో ఇలాంటి కథ ఎంచుకున్నారా, లేదంటే దీని వెనకాల ఏదైనా? అంటే సార్ ఏ సినిమా అయినా కానీ నేను యాజ్ అన్ యాక్టర్గా అన్నీ చేయాలి, ఆల్ ఫార్మ్స్ అన్నీ, అండ్ ఇష్టంతో. సో నేను దాన్నే బిలీవ్ చేశాను. ఫస్ట్ సినిమా ఈజీ చేయాలి అట్లా ఏమి, అంటే ఫస్ట్ సినిమా లాగా నేను ఏది చూడలేదు కూడా యాక్చువల్లీ. సినిమా దానికి కావాల్సిన పర్ఫార్మెన్స్ ఏం కావాలనేది అంతే సార్. అంతే. నిహారిక గారు, ఇందాక రితిక్ గారు అన్నట్టు 8 years ట్రయల్ చేశాను అన్నారు కదా. సో మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు అంటే మనమే ప్రొడక్షన్ చేయాలి తమ్ముడు సినిమా? అయితే సో ఈ మీన్ వైల్ బిఫోర్ రాజాది రాజా స్టార్ట్ అవ్వక ముందు హీ డిడ్ ఎ షార్ట్ ఫిలిం అండి, లైఫ్ అ ట్రూ బ్లెస్సింగ్ అని. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్స్లోనే మేము చేసాము. సో నేను షార్ట్ ఫిలిం ఇక్కడ చూసినాక లైక్ ఐ మీన్ ప్లీజ్ యూ షుడ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్. అప్పుడు అర్థమైంది దట్ యునో లైక్ సచ్ అ టెరిఫిక్ యాక్టర్ దట్ హీ ఈజ్. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఇట్ స్టార్టెడ్ అండి. నాట్ లైక్ ఏదో చేసేసాడు కాబట్టి వెంటనే ఇంకా వెళ్దాము, విల్ స్టార్ట్ సమ్ ప్రాజెక్ట్ అని కాకుండా ఇట్ టుక్ సమ్ టైమ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్. అండ్ బట్ నాకు మెయిన్ అనిపించింది కూడా ఆఫ్టర్ ద షార్ట్ ఫిలిం, బికాస్ హీ ప్లేడ్ అ క్యారెక్టర్ యాజ్ అ బాయ్ అండ్ అ గర్ల్. సో ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ అండి, ప్లీజ్ వాచ్ ఇట్. అంటే ఈ సినిమా డిఫరెంట్ డైరెక్టర్స్ మారిన తర్వాత స్పాన్ పెరిగిందండి, సెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన వచ్చింది కదా, సిచ్యువేషన్ మారిందా, అప్డేట్ అయిందా స్టోరీ పరంగా ఎట్లాగా? స్టోరీ పరంగా వీ కెప్ట్ అప్డేటింగ్ ఇట్ అండి, బట్ సెట్ అంటే అంతగా ఏమీ లేదు బికాజ్ వీ డిడ్ ఆ ప్రీ ప్రొడక్షన్ అండ్ కొంచెం అంత కాస్ట్ కంట్రోల్లో పెట్టుకుని వీ ట్రై టు డూ ఇట్ అండి. డైరెక్టర్ గారు, నాట్ ఓన్లీ హీరో, మీరు కూడా ఫస్ట్ ఫిలిం అంటున్నారు. సో ఆ కసంతా కూడా అవుట్పుట్ విషయంలో కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎట్లా ఇదంతా ప్లానింగ్ అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఆబ్వియస్లీ ఉంటుంది కదా, మనకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము కెరియర్లో, ఎప్పుడు మనకంటూ ఒక ఛాన్స్ అని. ఆ ఛాన్స్ నాకు రాజాది రాజా మూవీతో వచ్చింది. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నా 100% ఇవ్వడానికి నేను ప్రతిరోజు నేను కష్టపడ్డాను. మీరు స్క్రీన్ మీద చూశారు. నేనైతే నా వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ జరగకుండా కథని కానీ క్యారెక్టర్స్ కానీ ఎలివేట్ చేస్తూనే నా ప్రయత్నం నేను చేశాను 100%. ఏది ఛాలెంజింగ్గా ఎక్కువ ఏదనిపించిందండి? ఈ సెట్ వర్క్ ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంది కదా సార్. ఆబ్వియస్లీ మహిగట్ సెటప్ ఏంటంటే, మనకి రెగ్యులర్ సెటప్ అంటే అది ఓకే, మనం యూస్ టు అయిపోతాం. మహిగట్ సెటప్ అనగానే థింగ్స్ ఎలా ఉండాలి, ఏంటి ఆర్ట్ వర్క్ ఎలా ఉండాలి, ముందు నుంచే వర్క్ చేసుకొని, కొన్ని ఏంటంటే హ్యూజ్ ఉండాలి కానీ ఏంటంటే మనం అంత బడ్జెట్ పెట్టకూడదు, లిమిటెడ్లో ఆ సెటప్ని ఎలా చెయ్యాలి, ఎలాగ కాస్ట్గా కంట్రోల్ చేసుకోవాలి, కానీ స్క్రీన్ మీద హ్యూజ్గా కనిపించాలి. ఇదంతా కూడా ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లో ఆ డైరెక్టర్ గారితో కూర్చొని, డిఓపి గారితో కూర్చొని మొత్తం సెటప్ ఏంటంటే ప్రతిదీ ఆఫీస్లోనే డిస్కషన్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు మేము. అలా చేసుకున్నాం కాబట్టే అవుట్పుట్ ఇలాగ వచ్చింది. ఆల్ ద బెస్ట్. అనిల్ గారు, అనిల్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నారు, ఇంతకుముందు ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇండస్ట్రీలో మీరు? ఆల్మోస్ట్ 15 years అండి. ఓకే, గుడ్. ఫస్ట్ అంటే నేను బాపు గారి సుందరాకాండ మూవీకి ఏడీగా వర్క్ చేశాను. సో ఆ తర్వాత చేసి వచ్చాను. రీసెంట్గా కా మూవీకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. దాని బిఫోరు నాగశౌర్య గారి లక్ష్య మూవీకి వర్క్ చేశాను. సో ఏంటంటే పెద్ద సినిమాలు హ్యూజ్ బడ్జెట్లు చేయలేదు కానీ మంచి సినిమాలు చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడే నేర్చుకుంటాం ఏదైనా, మేకింగ్ ఎలా ఉండాలి. ఏంటంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొన్ని మంచి నేర్చుకుంటాం, ఏంటంటే ఎలా తీయాలి అని. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలా తీయకూడదు కూడా నేర్చుకుంటాం.
సో ఆ ఎక్స్పీరియన్స్ని మొత్తం నేను తీసుకొచ్చి రాజాది రాజాలో పెట్టాను. అది సార్. థ్యాంక్ యూ. రిత్విక్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మంజు భార్గవి గారితో, సాయి కుమార్ గారితో, నరేష్ గారితో యాక్ట్ చేశారని చెప్పారు. ఎస్ సార్. ఎస్, యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర, మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. అండ్ రిసీవింగ్ అయితే బాగానే చేసుకున్నారు, బట్ ఇట్ వాజ్ రియలీ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ సాయి కుమార్ సార్ గురించి అంటే సార్ దగ్గర నుంచి వాయిస్ మాడ్యులేషన్ది నేర్చుకున్నాను నేను ఓకే, ఆన్ సెట్. అండ్ నరేష్ సార్ దగ్గర నుంచి సో ఈ షార్ట్ ఫిల్మ్ ఏదైతే అక్క ఇందాక మాట్లాడుతున్నానో, నా ఫస్ట్ టైం నేను లాంగ్ బ్యాక్ చూసినప్పుడు చిత్రం బలారే విచిత్రం సినిమాలో నరేష్ సార్ని చూసే దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు మొన్న చేసిన షార్ట్ ఫిల్మ్ ఒక 3-4 years బ్యాక్. సో డెఫినెట్లీ సర్ హస్ బీన్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి. అండ్ మంజు భార్గవి మ్యామ్ అయితే అసలు సెట్లో ప్రతిరోజు శంకరాభరణం గురించి మాట్లాడడం, శాండ్లో ఎన్ని గంటలు మ్యామ్ డాన్స్ చేశారు. బికాజ్ ఈ ప్రాసెస్లో యాజ్ అన్ యాక్టర్ నేను ఈవెన్ డాన్స్ కూడా నేర్చుకున్నాను సార్ చిన్న ఉన్నప్పుడు. భరతనాట్యం, కూచిపూడి, అండ్ ఇట్ వాజ్ అ పార్ట్. ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ మీద అవును ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిత్విక్ గారు హాయ్ సార్. ఇక్కడ ఎస్ సార్, పోస్టర్లో 2 వరల్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది దీనికి అంటే మగధీర లాంటి సినిమాల రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అనుకోండి సార్ అట్లనే మళ్ళీ. నేనైతే మీరు July 17 థియేటర్కి వచ్చాకనే తెలిసిపోతుంది అసలు ఏంటి అని. నిహారిక గారు, యా మేడం, రిలీజ్ మైత్రి వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ రియలీ. సో ఓటీటీ ఇది అయిపోయిందా ఇప్పటి వరకు? ఓటీటీది ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. వెరీ సూన్, లైక్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ విల్ అనౌన్స్ ది ఓటీటీ ప్లాట్ఫామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సైకిల్ అనిల్, అయితే ఈ కైండ్ ఆఫ్ సినిమా అంటే ఇంతకుముందు చిరంజీవి గారి రాజా విక్రమార్క ఉండింది. అదేంటంటే ఒకటే టైం లైన్లో బట్ ఎర్లియర్ కాబట్టి ఇది నడిచింది. సో ఇప్పుడు టైం లైన్ ఒకటే అని అర్థమవుతుంది కానీ బట్ ఎలాగా డిఫరెన్సియేషన్, వరల్డ్ డిఫరెన్సియేషన్ ఎలా ఉండబోతుంది? అదే సినిమాలో చూడాలండి. అది ఇక్కడ నేను చెప్పేస్తే ఇంకా July 17 వరకు ఏముందండి. ఓకే, ఆల్సో అంటే వేరే డైరెక్టర్స్ అంతకుముందు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి అన్నారు కదా. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారా, లేదంటే వాళ్ళు చేసింది మళ్ళీ కంటిన్యూ చేశారు? రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండి. మళ్ళీ ఉన్న కథనే నేను మళ్ళీ కొంచెం మార్చుకొని, వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసుకుంటున్న కథని ఇంకొంచెం నేను మార్చి మళ్ళీ వాళ్ళకి నరేషన్ ఇచ్చి నేను ఓకే చేసుకున్నాను సినిమా ఇది. సో ఈ క్రమంలో వేస్టేజ్ ఎక్కువ అయి ఉంటుంది కదండి? అంటే ఇంక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ కదండి. వెన్ యూర్ ట్రయింగ్ టు వెంచర్ ఇన్ టు అ న్యూ ఫీల్డ్, అండ్ అది కూడా మూవీ ఇండస్ట్రీ మామూలు విషయం కాదు. సో వీ లర్న్డ్ అన్ని అప్స్ అండ్ డౌన్స్ అయ్యి, బట్ అది కూడా కంట్రోల్డ్గానే, ఇంకా కరెక్ట్గా కాషన్ ఇక్కడ ఇంకా కొంచెం జాగ్రత్త పడి చేసుకోవాలి అని అన్నప్పుడు ఇంకా July 17th అనేది బికాస్ ఆఫ్ ఒడిస్సీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ఈవెన్ ట్రయింగ్ టు రిలీజ్ దర్ ఫిల్మ్స్ ఆన్ July 17th. సో మీరు వస్తున్నారు, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? the content speaks andi. I think we have 4 amazing songs and the content is quite attractive. All age groups can watch the movie. So aa namakam undi. And Odyssey is an English movie. Ante veltar of course janalu, but idi Telugulo I'm sure it will reach the audience really well and the content has come out very good. అంటే తమ్ముడు కోసం క్రిస్టోఫర్ నోలాన్కై పోటీ వెళ్తున్నారా? మీరు అలా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మరి వాళ్ళతో కంపేర్ చేస్తున్నారంటే దెన్ ఇట్స్ అంటే కంపారిజన్ అంటే ఆ రోజు ఏ సినిమా మ్యాక్స్ రిలీజ్ లేవు, మీ సినిమా అండ్ క్రిస్టోఫర్ నోలాన్ గారి ఒడిస్సీ సినిమానే రిలీజ్. అది ఫుల్ అయితే వేరే ఆప్షన్ కూడా అంటే ఉండే దాంట్లో బెస్ట్ అనిపించింది ట్రైలర్ చూశాక. ఎలా ఉంటుందండి, అంటే సోషియో ఫ్యాంటసీనా లేదంటే ఎలాంటి కైండ్ ఆఫ్ జనర్లో ఆడియన్స్కి ఇది ప్రెజెంట్ చేయబోతున్నారు? ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుందండి దీంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు తమ్ముడి కోసం ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లోనే చేస్తారా లేదంటే? అలానేం లేదు. ఐఎమ్ హోపింగ్ దట్ హీ గెట్స్ గుడ్ ఆఫర్స్. అంటే ఓన్లీ మీ తమ్ముడికే ప్రొడ్యూస్ చేస్తారా? అలా లేదు. అనిల్ గారు అంటే సో బేసిక్గా ఇండస్ట్రీలో ఈ లేడీస్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్న అలా ప్రెజెన్స్ బాగున్న వాళ్ళు చాలా రేర్ ఉంటారు.
సో నిహారిక గారి ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఏమన్నా క్యారెక్టర్ చేయమని అడగటం ఇంతేనా, లేకపోతే డబ్బులు పెట్టడం వరకు అడిగారు? లేదండి, క్యారెక్టర్ గురించి మాకు ఆలోచన రాలేదు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత మీరు కల్పిస్తున్నారా ఆలోచన. మేడం అయితే సిన్సియర్గా అంటే ప్రొడక్షన్లో చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ మాతో ప్రతి విషయంలో డిస్కస్ చేసుకుంటూ, మేము యాక్చువల్గా ఆ వైపుగా ఏం ఆలోచించలేదు. అనిల్ గారు నమస్తే సార్. సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే టోటల్ ఏ జనరేషన్కి బాగా యూజ్ అవుతుంది ఈ సినిమా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే యూత్కి, ఫ్యామిలీస్కి అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి. అంటే మేము చూపించే ఆ వరల్డ్, ఏదైతే మహిగడ్ అనే చూపించే వరల్డ్ యాక్చువల్గా ఏంటంటే అలా ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్, ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అందరికీ, నిజంగా అలా వరల్డ్ అలా ఉంటే బాగుంటుంది అని. సో ఏంటంటే యూత్కి ప్లస్ ఆల్ ఏజెస్కి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది సినిమా. ఓకే. ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఇక్కడ ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఏదైతే ఉందో అది హీరో ఏదన్నా అంటే ప్రీవియస్గా కొన్ని మూవీస్లో చూసాము. అంటే మాయా దర్పణం ద్వారా హీరో ట్రావెల్ చేయడం ఫ్యాంటసీ వరల్డ్లోకి, నాణ్య అయితే మ్యాజికల్ వార్డ్రోబ్ ద్వారా ట్రావెల్ చేయడం. అలా ఇందులో ఏదన్నా ఒక ఐటమ్ ఉంటుందా ఫ్యాంటసీ వరల్డ్లోకి ట్రావెల్ వెళ్ళడం రావడం అలాగే ఏమైనా ఉంటుందా? అది July 17th తెలుసుద్దండి. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నాన్నగారు మంచి పేరున్న డాక్టర్ కదా. ఎస్ సార్. సో జనరల్గా ఫాదర్స్ ఎవరైనా వాళ్ళ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటారు. బట్ మోర్ ఎవర్ ఇప్పుడు డాక్టర్ ఫీల్డ్ అనేది మంచి ఇన్కమ్ ఉన్న ఫీల్డ్. వేరేజ్ ఇక్కడ సినిమాకి వస్తే ఇది అంత అంటే మనం చెప్పలేము, ఇది సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ, 7%, 8% ఉంది. సో మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటా అన్నప్పుడు మీ నాన్నగారు ఏమన్నారు? సార్ 9 సంవత్సరాలు బట్టి నాన్నని కన్విన్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్కి వస్తానని. బట్ యా నాకు ఏదైనా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఇష్టం సార్ యాక్టింగ్ అంటే. సో అప్పటి నుంచే ఇంకా అంటూనే ఉండే ఫాదర్ చిన్న ఉన్నప్పుడు, ఏందా నాటకాలు ఏంటవి అంతా. బట్ నేను ఎప్పుడు నాకు నచ్చింది యాక్టింగ్, దాని మీదనే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా. అండ్ ఫ్యూచర్ కూడా యాక్టరే మెయిన్. అంటే ఇప్పుడు కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ చేశాను. దానికి టైం పట్టింది. ఒకసారి నన్ను పర్ఫార్మెన్స్ చేయడం చూశారు న్యూయార్క్లో, అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది డాడీకి. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోయిడాపు బ్రదర్స్. రిత్విక్ ఏ క్యారెక్టర్ ఎంజాయ్ చేసావు? 2 క్యారెక్టర్లు ఉన్నాయి, 2 వరల్డ్స్ ఉన్నాయి. కింగ్ గెటప్ పోటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ క్యారెక్టర్ ఎంజాయ్ చేసావు? బోత్. స్మార్ట్ ఆన్సర్. యాక్చువల్లీ బోత్. థ్యాంక్ యూ. ఓకే. డైరెక్టర్ అండ్ డిఓపి, సో ఇద్దరు బ్రదర్స్ ఒకటే సెట్లో వర్క్ చేయడం అండ్ దెన్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం చేయడం ఎలా అనిపించింది? అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టుకోలేదండి. ఈ షూట్ టైంలో అలాంటిది ఏమైనా జరిగిపోద్దామని కొంచెం భయం కూడా వేసింది నాకు. పూలకుండి లాంటి తనడం ఏదైనా జరిగిందండి సెట్లో? అది కూడా లేదండి, పూలకుండీలు తనడం లేదా, అలాంటివి వస్తాయేమో అని భయం వేసింది. ఎందుకంటే ఉంటుంది కదా డిస్కషన్స్ అవుతుంటాయి, నేను కొన్ని కరెక్ట్ అంటుంటాను, అన్నయ్య కొన్ని అంటాడు. సో ఫైనల్గా ఏంటంటే ఇద్దరు కాదు, ప్రాజెక్ట్కి ఆ కంటెంట్కి ఏది కావాలి అనే దాని మీద ఎవరో ఒకళ్ళం బ్యాక్ స్టెప్ వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళము. ప్రొడక్షన్కి హెల్ప్ అవ్వాలి అంతే, ఏదైనా సరే. డిస్కషన్స్ ఏమీ పెద్దగా ఎక్కువ లేదు, ఏదంటే మొత్తం మేమిద్దరం మాట్లాడుకున్నదే స్క్రీన్ మీద మీరు చూశారు, షార్ట్స్ కానీ ఏదైనా సరే. రిత్విక్ గారు, రాజా ట్రైలర్ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉందండి. ఇప్పుడు దీంట్లో 2 వరల్డ్స్ ఉన్నాయి కదా, ఒకటి రాయల్ లుక్ ఉంది, ప్రెజెంట్ లుక్ ఉంది. సో అంటే రాయల్ లుక్ చేసినప్పుడు వేరే మెథడ్ ఆఫ్ యాక్టింగ్ వేరేగా ఉండాలి. సో ఈ రెండింటిలో ఏది డిఫికల్ట్గా అనిపించింది మీకు? డిఫికల్ట్ అయితే ఏది అనిపించలేదండి. ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ అంతే, పర్ఫార్మింగ్. నేను అదే అన్నాను కదా సార్, నాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇష్టం అనిపించింది. సో బోత్ వేర్ ఐ రియలీ ఎంజాయ్ థర్లీ. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఒకసారి, ఇందాక ఎమోషన్ అవుతూ చాలా ప్రొడక్షన్ హౌస్కి నేను ట్రై చేస్తున్నాను చేశాను కదా. సో అంటే ఎందుకు త్వరగా గివ్ అప్ ఇచ్చారు? అంటే వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ ఏంటి? ఐ మీన్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్లోనా? నో అంటే కొన్ని కాల్ బ్యాక్ కూడా రాలేదు. అట్లయితే నేను అప్పుడు లాంగ్ బ్యాక్ 2017 అట్లాంటిలో నడిచే మిషన్ ఇంపాసిబుల్ అని కూడా ఆడిషన్ ఇచ్చాను. సెకండ్ రౌండ్కి కూడా రమ్మన్నారు, కానీ అక్కడ రావాలి, ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్తాను చెప్పండి. ఇట్స్ లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాను, కొన్ని
పిలిచారు, కొన్ని ఎదురు చూసాను కొన్ని నెలలు, కానీ ఏమీ రాలేదు కాల్ బ్యాక్స్ అట్లా. ప్రొడ్యూసర్ గారు సార్, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి, మన ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి మన మనీకి వర్త్ ఉండాలి. సో అంటే స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళతో బయట మూవీ చేసేవాళ్ళ, లేకపోతే తమ్ముడి మీద ప్యాషన్తో మూవీ చేశారు ఈ స్క్రిప్ట్ పరంగా? ఈ స్క్రిప్ట్ పరంగానైతే ఐ థాట్ ఫర్ అ డెబ్యూటెంట్ ఫర్ రుత్విక్ దిస్ విల్ బీ అ రైట్ చాయిస్ అండి ఫర్ అ ఫస్ట్ మూవీ. బికాజ్ అంటే 2 వర్జన్స్లో ఉంది కాబట్టి హీల్ బీ ద రైట్ చాయిస్ అని ఫస్ట్ నుంచి అనిపించింది. ఆల్ ది బెస్ట్. Thank you, Andy. Thank you so much to all our media friends for this lovely interaction, and thank you so much, Raja the Raja. So eagerly waiting after especially watching the trailer. Superb ga anpichindi. So wish you good luck to the whole team. So yes, 17th July it is in theaters kalsukundamu. Of course, before that grand pre-release event kuda. So thank you so much to the whole team. Thank you everybody for joining.